ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నట్టుగా ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఏపీకి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అలర్ట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. ఇది సాయంత్రానికి కానీ రేపటికి కానీ తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం దక్షిణ కోస్తా పైన ఈ రోజు ఉంటుందని, రేపటి నుంచి ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర వైపుగా దీని ప్రభావం మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే 2 రోజుల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా కూడా మారుతుందని, దీని ప్రభావం పూర్తిగా ఏపీలోని కోస్తా తీర ప్రాంతం పైన ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇప్పటికే ఈ అల్పపీడనం పూర్తి స్థాయిలో కూడా చెన్నై వైపు నుంచి ఆంధ్ర వైపుగా కదులుతుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మొత్తానికైతే దీని ప్రభావం అంతా కూడా ఏపీ పైనే ఉంటుంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గడిచిన 10 రోజుల్లో 3 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈ 3 అల్పపీడనాలు దక్షిణ కోస్తా పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపాయి. తాజాగా మరో అల్పపీడనం కూడా ఏర్పడింది. దీని ప్రభావం కూడా కోస్తాంధ్ర పైన ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం రోడ్ల పైన ఉన్న రైతులు పూర్తి స్థాయిలో కూడా వాటిని భద్రపరుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా దీనిపైన రైతులకు హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే మత్స్యకారులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మొత్తానికైతే దీని ప్రభావంతో వచ్చే 3-4 రోజుల పాటు ఏపీలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. లక్ష్మి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.